నక్షత్ర ఓ తేజ మధ్యలో సారా. విశాఖలో మాజీ మిస్ వైజాగ్ ఫ్యామిలీ డ్రామా హాట్ టాపిక్గా మారింది. మరో స్త్రీతో కలిసి భర్త తేజ రూమ్లో ఉండగా భార్య నక్షత్ర పట్టుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు విశాఖ ఫ్యామిలీ డ్రామాలో ఏది నిజం, ఎవరి వాదనలో వాస్తవం ఉంది? వాచ్ దిస్. అమ్మాయిని ట్రాప్ చేసుకొని వాళ్ళతో వెళ్ళి సెక్షువల్గా కలవడం గట్రా చేసేవాడు సార్. అవన్నీ నాకు మొన్న రీసెంట్గా కోవిడ్ టైంలో తెలుసుకున్నాను సార్. అబ్బాయి మొబైల్లో ఆ రికార్డింగ్స్ అన్నీ నాకు తెలిసాయి సార్. అప్పటి నుంచి కలిసి లేం సార్ ఇద్దరముని. తర్వాత ఇంకెప్పటికైనా మాట్లాడంటే రోజుకు ఒక అఫైర్ అబ్బాయిది బయటకు తెలుస్తుంది సార్. తర్వాత వాళ్ళ అక్క కూడా ఫోన్ చేసి నన్ను కూడా పడుకోవడానికి రమ్మని చెప్పేసి అన్నారు సార్. తనకు సొంత అక్క, తనకి అక్క పెద్దమ్మ కూతుర్ని రమ్మని చెప్పాడంట సార్. అవన్నీ పక్కన పెడితే ఇంకా రోజుకు ఒకటి నాకు తెలుస్తుంది. పోన్లే ఎప్పటికైనా మారుతాడు, నా పాప కోసం నేను వెయిట్ చేయాలి, తండ్రి లేని లోటు ఉంచకూడదని చెప్పి వెయిట్ చేసినందుకు ఇప్పుడు ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుని అంతే ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు సార్. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త గురించి ఏమంటున్నారో విన్నారు కదా. ఇప్పుడు అసలు భర్త తేజ వాదన ఏంటో ఒకసారి చూద్దాం. కాదండి, ఇది ఆఫీస్, ఇది నా సినిమా ఆఫీస్, ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ, నా సినిమా ఆఫీస్, నా ఇల్లు కాదు. నేను జస్ట్ ఒక 2 hours బ్యాక్ జిమ్ నుంచి వచ్చాను. మీరు చూస్తే మీరు వచ్చి నేనేం బట్టలు మార్చుకోలేదు కదా. నా జిమ్ కాస్ట్యూమ్స్లో జిమ్కి వెళ్ళి చెక్ చేస్తే జిమ్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. నేను జిమ్ నుంచి ఆఫీస్కి వచ్చాను. నా ఆఫీస్లో 8 మంది స్టాఫ్ ఉంటారు. ఈరోజు సెలవు. ఆడిషన్ కోసం ఒక అమ్మాయి వచ్చారు. అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను, మీరు సడన్గా డోర్ పగలగొట్టారు. ఏసీ రూమ్ లాక్ చేసి ఉంది అంతే. మీరు రూమ్ డోర్ తీయగానే అక్కడ ఏమైనా తప్పు జరుగుతుందా? లేదు కదా. ఆవిడ ఆల్రెడీ 4 years బ్యాక్ కేసు పెట్టిన వాస్తవం. అన్ని తప్పుడు కేసులే పెట్టారు. అది తప్పని చెప్పకూడదు, కోర్టులో ఉంది. 4 years నుంచి నడుస్తుంది. మరి ఇప్పుడు వచ్చి మీడియా ముందు ఇష్టాసారంగా ఒక మాట కూడా అందులో నిజాయితీ లేవు. మరి ఆఫీస్కి సెలవు అయితే 8 మంది స్టాఫ్ లేనప్పుడు సారా ఎందుకు వచ్చింది అనే దానికి సమాధానం లేదు. అయితే తమ మధ్య గొడవకు మరో యువతి సారా కారణమని నక్షత్ర ఆరోపిస్తున్నారు. అసలు తేజ రూమ్లోకి సారా అనే యువతి ఎందుకు వచ్చారు? నక్షత్ర ఆరోపణలపై సారా రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? దిస్ ఇస్ ఆఫీస్ అండి. ఏం ఆఫీస్ ఇది? మూవీ ఆఫీస్ ఇది. హిస్ మై కొలీగ్ అండ్ ఫ్రెండ్. లేదండి, అవన్నీ ఫాల్స్ అండి. నా పేరు సారా అండి. మీ పేరు సారా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? నక్షత్ర తేజ మధ్యలో సారా. ఇప్పుడు ఇదే వైజాగ్, ఒకప్పటి మిస్ వైజాగ్ ఇప్పుడు ఫ్యామిలీ కష్టాలు ఎదుర్కొంటోంది. 4 ఏళ్లుగా వీళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అపార్ట్మెంట్లో తన భర్త మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా అంటోంది ఆవిడ. తన భర్త విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్ళాడని ఆరోపిస్తోంది. తన భర్త తనకు కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన చేపట్టింది. అయితే తమ విడాకుల కేసులో కోర్టులో ఉందని, ఇదంతా నక్షత్ర కావాలని చేస్తోందని తేజ ఆరోపిస్తున్నారు. మొత్తం మీద మాజీ మిస్ వైజాగ్ ఫ్యామిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ అంశంలో నిజాలేంటి, సో వాస్తవాలు బయటకు పడతాయా? మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో తేజ మాట్లాడుతూ 8 మంది స్టాఫ్ ఉంటారు, ఈరోజు సెలవు అంటున్నాడు. మరి సెలవు రోజున సారా అని యువతి ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకి సమాధానం లేదు. ఆ సారా ఏమో ఫ్రెండ్ అని చెప్తున్నారు. సో ఏం జరుగుతోంది అసలు? సో నక్షత్ర చెప్తున్నది వాస్తవా, తేజ చెప్తున్నది వాస్తవం? ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబానికి సంబంధించింది ఇలా రచ్చరచ్చ కావటాన్ని ఏ రకంగా చూడాలి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న అంశం కూడా అందరూ చూస్తున్నారు. ఏం చెప్తారు? హరి, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇందులో సరిగ్గా మనం ఆలోచించదగిన విషయం 3 విషయాలు. నిన్న సాక్షి టీవీ మొత్తం 3 ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 3 దగ్గర నుంచి కూడా వివరణ తీసుకునే ప్రయత్నం జరిగింది. మొట్టమొదటిగా నక్షత్ర చెప్పిన విషయాలను మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఆమె అనేక ఆరోపణలు చేసింది. భర్త క్యారెక్టర్పై కావచ్చు, అదేవిధంగా పెళ్లి జరిగిన తర్వాత నుంచి కోవిడ్ టైంలో తాను పబ్జీ గేమ్ ఆడుతూ అనేక మంది యువతులతో లైంగికంగా సంబంధాలు పెట్టిన అంశంపై కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఆడియో రికార్డులు కూడా సాక్షి టీవీకి వినిపించడం జరిగింది. అది కూడా మనం ప్రేక్షకులు చూపించాము. మరోవైపు నక్షత్ర భర్త తేజతో కూడా మాట్లాడడం జరిగింది. తేజ నిన్న సరిగ్గా నక్షత్ర ఇంటికి వచ్చే సమయంలో, అంటే అతను దానిని అపార్ట్మెంట్ అనట్లేదు, అది తన ఆఫీస్ అంటున్నారు. ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, కానీ ఆ రోజు సెలవు అంటారు. సెలవైన రోజు ఆడిషన్కి సారా ఎందుకు వచ్చిందనే ప్రశ్న మాత్రం తేజ సమాధానం చెప్పట్లేదు. మరోవైపు ఆడిషన్కి వచ్చే సమయంలో నైట్ డ్రెస్ తోటి ఆడిషన్కి వస్తారా అనే సమాధానం కూడా పొంతం లేని సమాధానం చెప్తూ సమాధానం ఇవ్వకుండా దాటివేసే ప్రయత్నం చేశారు. మరోవైపు మొట్టమొదటిగా
మీడియాని తీసుకొని నక్షత్ర మొత్తం దస్పలాలో ఉన్న అపార్ట్మెంట్ వద్దకు వెళ్ళినప్పుడు సారా నైట్ డ్రెస్లో ఉంది. ఆ లోపల కూడా సారాతో పాటు తేజ కూడా ఉన్నాడు. తేజ బయటకు వచ్చి సారాని మాత్రం లోపల ఉంచేసి లాక్ చేయడం జరిగింది. సుమారు గంట పాటు కూడా నక్షత్ర ఆ రూమ్ డోర్ వద్ద కూర్చొని డోర్ని కొడుతూ ఆందోళన తెలియజేసింది. కొద్దిసేపటికి అక్కడికి 3 టౌన్ పోలీసులు రావడం జరిగింది. 3 టౌన్ పోలీసులు బయట నుంచి డోర్ కొట్టి ఆ తర్వాత సారాని బయటకు రమ్మని పిలవగా లోపలికి తేజ మాత్రం వెళ్ళాడు. తేజ వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత సారా తేజ ఇద్దరు బయట రావడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఒక గంట క్రితం సారా ఓ డ్రెస్లో ఉంది, ఆ తర్వాత మరొక డ్రెస్ వేసుకొని బయటకు రావడం జరిగింది. అయితే దీని ప్రక్కన మొత్తం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సారాకి సంబంధించిన డ్రెస్ లోపల ఆఫీస్ రూమ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదొక ఆఫీస్ రూమ్లా కనిపిస్తున్నప్పటికీ చైరు టేబుల్ ఉన్నప్పటికీ బెడ్స్ కూడా ఉన్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అయితే నక్షత్ర ఆరోపణల ప్రకారం సారాని చాలా రోజుల క్రితం నక్షత్రానికి విడాకులు ఇవ్వకుండానే సారాని తేజ పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఈ గొడవంతా ఇప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుంది. 3 టౌన్ పోలీసులకు ఈ మొత్తం ఘటన కూడా ఈ కేసు మొత్తం కూడా తలనొప్పి తెచ్చిన సిచ్యువేషన్. ఇప్పటికే 4 ఏళ్ల క్రితం తేజ అదేవిధంగా సారా ఒకరికొకరు ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా నక్షత్ర చేసిన ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అది కోర్టులో రన్ అవుతుంది. కోర్టులో కేసు రన్ అవుతున్న సమయంలో తనకి విడాకులు ఇవ్వకుండా సారాన్ని పెళ్లి చేసుకున్నాడంటూ ఆరోపణ నేపథ్యంలో నేరుగా రెడ్ హ్యాండెడ్గా వారిద్దరిని పట్టుకోవడం జరిగింది. అయితే కోర్టుకు ఒకవైపు కేసు రన్ అవుతుంది, మరో కేసు ఫైల్ చేయాలంటూ నిన్న 3 టౌన్ పోలీసులకు ఇరువురు కేసు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పుడు సాక్షి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా 3 టౌన్ పోలీసులకు నక్షత్ర ఇచ్చిన ఫిర్యాదు సంబంధించిన 3 టౌన్ పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించి ఇచ్చిన రిసిప్ట్ కాపీని చూస్తున్నాం. అందులో నక్షత్ర పేరు ఉంది, భర్త పేరు ప్లేస్లో వెంకట సాయి తేజ పేరు ఉంది, అదేవిధంగా తన కాంటాక్ట్ నెంబర్ ఉంది, తన అడ్రస్ ఐడి కూడా ఉంది. పూర్తిగా 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ ఆరోపణలను తప్ప ఎక్కడా కూడా కొంతవరకు వీరిద్దరు చేసిన ఆరోపణల నేపథ్యంలో నక్షత్ర వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు చూపిస్తుంది, ఆడియో రికార్డులు చూపిస్తుంది, వీడియో రికార్డులు చూపిస్తుంది. పబ్జీలో తాను కొంతమంది యువతులతో గేమ్స్ ఆడుతూ ఆ గేమ్స్లో రొమాన్స్ మాట్లాడుతూ అదేవిధంగా సెక్షువల్ హెరాస్మెంట్స్ కొంతమంది చేస్తున్నట్లు కూడా తను ఆరోపించడం జరిగింది. అదేవిధంగా తనని ఏ విధంగా హింసించాడు, అదేవిధంగా ముఖ్యంగా తనని ఇంట్లో ఉండి కాలు విరగొట్టినట్టుగా అదేవిధంగా కాల్చినట్లుగా కొన్ని ఆధారాలు చూపిస్తుంది, ఫొటోస్ చూపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఆరోపణలకు ఎటువంటి సాక్ష్యాలు అవసరం లేదంటూ కూడా తేజ వీటిని కొట్టిపారేస్తున్నాడు. నేను కూడా ఆరోపణలు చేయగలను కానీ ఆధారాలు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. కేసు కోర్టులో ఉంది, ఇప్పుడేం మాట్లాడాలంటూ కూడా తప్పించుకొని ప్రయత్నం చేశాడు. మరోవైపు సారా రూమ్లో బయటకు వచ్చిన తర్వాత మొదటి ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి వచ్చేంతవరకు కూడా సాక్షి టీవీ వెనక వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసింది. సారా మొట్టమొదటిగా తన పేరు చెప్పడం కూడా జంకడం జరిగింది, కానీ సారాగా చెప్పింది. కానీ తన పేరు సారా కాదని కూడా నక్షత్ర ఆరోపిస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో 3 టౌన్ పోలీసులు ఈ కేసును ఏం చేస్తారు, దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుందో వేచి చూడాల్సిందే. హరి రైట్.